నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారెవరూ లేరు, కాకపోతే మంచి టాలెంట్ మాత్రం ఉంది. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. రాజావారు రాణివారు అనే మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. కష్టపడాలి అనుకునే వ్యక్తి షార్ట్ ఫిల్మ్తో కెరియర్ని మొదలుపెట్టాడు. న్యాచురల్గా యూనిక్ సినిమాలతో అలరించాడు. సరికొత్త కథలతో వైవిధ్యం ఉన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు కిరణ్ అబ్బవరం. ఆయన గురించి ఈరోజు సినీ ఆనిముత్యంలో తెలుసుకుందాం. కిరణ్ అబ్బవరం 1992 జూలై 15న కడప జిల్లా రాయచోటిలోని పెదకోడివాండ్లపల్లిలో జన్మించాడు. తండ్రి పేరు గోవర్ధన్, తల్లి మాధవి. వ్యవసాయ కుటుంబం వారిది. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసి చెన్నై, బెంగళూరులో 2 సంవత్సరాలు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాడు. 2015లో గచ్చిబౌలి మళ్లీ మొదలైంది. అలా అనే షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించాడు. ఆ తర్వాత 2019లో రాజావారు రాణివారు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా కొత్తవారు కావడంతో పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కిరణ్ సొంతాన్నే అప్పు చేసి మరీ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా మొదటి కాపీని చూసిన సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాను కొని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఉద్యోగానికి స్వస్తి పలికి పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. 2021లో తాను సొంతంగా రాసుకున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. సాయి కుమార్ వంటి నటులతో ఈ సినిమా తీశారు. ఈ సినిమాకు రచయితగానే కాకుండా హీరోగా కూడా తానే చేశాడు. ఈ చిత్రంలో అతని రచన, నటన అతనికి గణనీయమైన ప్రశంసలను సంపాదించి పెట్టాయి. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బలమైన స్థాపనకు సహాయపడింది. ఆ తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్లు ఎదురైన వినురో భాగ్యము విష్ణు కథతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలెంట్ హీరో. ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను కా అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఒక మూవీ అనౌన్స్ చేశారు. కేవలం నటనలోనే కాదు, రచయితగా, నిర్మాతగాను అదృష్టం పరీక్షించుకుంటున్నాడు తెలుగు అబ్బాయి. ఇక నడవడిక, మాట తీరులో చూడడానికి అచ్చం పక్కింటి అబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరంకు చాలా మంది అభిమానులున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్తో కలిసి 7 అడుగులు వేశాడు. బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి తన ప్రియురాలు రహస్య గోరఖ్ ను ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నాడు. ఈ లవ్ బర్డ్స్ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన చిన్నగా గుర్తింపు తెచ్చుకున్నారు. 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలోని పెదకోడివాండ్లపల్లిలో జరిగింది. తన ఊళ్ళో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను ఎంతో సింపుల్ గా అరేంజ్ చేశాడు. ఇరు కుటుంబాలు, బంధువులతో పాటు ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు కిరణ్. వీరి రిసెప్షన్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.